హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు పాలక్ పన్నీర్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను, అందరూ ఫుల్ వీడియో క్లియర్గా అడిగారని పెడుతున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే, ముందు పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కొంచెం పచ్చిమిర్చి వేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ చేసుకొని సేమ్ దాంట్లోనే మనం బాయిల్ చేసుకున్న పాలకూర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పన్నీర్ని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో నెక్స్ట్ కొంచెం ఆకు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఏ కర్రీకైనా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేను వేపిన విధంగా ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉందండి. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్ కన్నా ఇంకా బాగుందండి. ఇంకా పచ్చివాసన అస్సలు లేదు. పాలకూర గ్రైండ్ చేసుకున్న మిక్సీలో పెట్టుకున్న పాలకూర పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా మిక్సీలో, ఆ పేస్ట్ అయితే వేసాం. బాగా వేపాలి, ఎందుకంటే ఇది పాలకూర పచ్చివాసన అంతా పోయేలాగా వేగాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ బాగా వేగనివ్వాలండి. ఇలా ఏంటంటే పాలకూర ఇలా పెడితే పిల్లలు బాగా తింటారు. నార్మల్గా అయితే పిల్లలు ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది పాలకూర. సో ఇలా అయితే వాళ్ళు పన్నీర్తో కదా చక్కగా లాగించేస్తారు. వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా వెళ్తాయి. సో ఇలా ట్రై చేయండి. బాగా వేగాక పాలకూరలో కొంచెం నేను ఇప్పుడైతే ఏంటంటే దీన్ని సీక్రెట్ ఏంటంటే అదే వేసుకుంటాను, నెయ్యి వేసుకుంటానండి. కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఆ పాలకూర వాసన అయితే అస్సలు రాదు. సో చూసారు కదా, ఫస్ట్ పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుని వేసేసుకున్నాను. వేసుకొని అది కూడా వేసుకొని కలిపాక బాగా కలుపుకోండి. బాగా కలిపాక నేను చెప్పాను కదా, దీంట్లో నేను వేసేది టిప్ ఏంటంటే అదే గీ వేస్తాను. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూసారు కదా, గీ వేసుకున్నాను. వేసుకుని ఫ్రై చేసుకుంటే ఇంకా పాలకూర వాసన ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే మాత్రం చాలా బాగా తింటారు. తర్వాత చిన్న కసూరి మేతి వేసుకున్నాం. చూడండి, బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాగా మగ్గించుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా నేను చేసుకునే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి టేస్ట్ని. పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో మనం చేసుకుంటే. ఎందుకంటే రెస్టారెంట్లు ఇంత బాగా ఎంజాయ్ చేస్తే. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.